ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్లో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలకు జరిగిన అన్యాయం గురించి బహిరంగ విచారణ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము బీసీ ఉద్యోగుల సంఘం పక్షాన మా యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలను, పరిస్థితులను వివరించడానికి బీసీ కమిషన్కు మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే రిప్రజెంటేషన్ చేసిన తర్వాత కమిషన్ గారు సావధానంగా మా యొక్క సమస్యలను విని వారి యొక్క స్పీచ్లో కూడా మా యొక్క ప్రస్తావన తీసుకొచ్చినందుకు బీసీ కమిషన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు బీసీ కమిషన్కు మా యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలను ఏకూరబెట్టి మా యొక్క సమస్యలను హైలైట్ చేయడానికి మా వంతుగా మేము కృషి చేసినాము. ముఖ్యంగా బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నది. 27% రిజర్వేషన్ అంటే అది ఎవరో గద్దలో తనకపోయిన రైతులు కాబట్టి బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని, బీసీలో ఉన్న బీసీలు ఉన్నది 62% కాబట్టి మాకు కనీసం 50% ఉన్న బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వారి యొక్క ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. అలాగే ఈ యొక్క క్రిమిలేయర్ విషయంలో కూడా ఇది ఒక మాకు గుదిబండగా తయారైంది. ఈ క్రిమిలేయర్ పరిశీలించి నేను గవర్నమెంట్కు మీ యొక్క విన్నపాన్ని తెలియజేస్తారని చెప్పినారు. అలాగే ఈడబ్ల్యూఎస్ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో నోటిఫికేషన్లలో ఈడబ్ల్యూఎస్ విషయంలో మాకు బీసీ ఉద్యోగులకు, బీసీ అభ్యర్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్లో ఉన్న కోటాలో 10% వాళ్ళు ఉన్నది కోటా 3% ఉన్న కోటాకు 10% రిజర్వేషన్ కల్పించడం చాలా మేము గత 5 సంవత్సరాల నుంచి బీసీ క్రిమిలేయర్ గురించి ప్లస్ ఈడబ్ల్యూఎస్ గురించి నా వంతుగా నేను కృషి చేస్తున్నానండి. అలాగే ఈ క్రిమిలేయర్ విషయం 5 సంవత్సరాల నుంచి మేము ఈడబ్ల్యూఎస్ పెట్టింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎన్నో మొరలు పెట్టుకున్నాము, ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినందుకు ప్రవర్తించి బీసీలను అనుమతించే ప్రయత్నం చేసినారు. కానీ ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ విషయాల్లో వారు ఉన్నంతనో తీసుకొని, వాళ్ళు 3% ఉన్నారు, వాళ్ళ 3% తీసుకోండి. 3% ఉన్న వాళ్ళకు 10% ఎందుకు రిజర్వేషన్? 3% రిజర్వేషన్ తీసుకొని మిగిలిన 7% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పంచుకుంటారు కదా రిజర్వేషన్ ఫలాలను. ఒక్కొక్కరే కులానికి, మరి ఒక్కరే అగ్రవర్ణ కులాలకి ఎందుకు ఇవ్వాలి? కులాలే వద్దన్నప్పుడు అగ్రవర్ణ కులాలకు మీకు ఎందుకు రిజర్వేషన్? మీరు కులాలు ప్రతిభ ప్రకారంగా మీరు గెలుస్తామన్నట్లు ప్రతిభ ప్రకారం గెలవండి. మరి రిజర్వేషన్ మీకెందుకు? మరి రిజర్వేషన్ అవసరం లేదన్నప్పుడు బాగా మాకు రిజర్వేషన్ వద్దని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకోండి. మా యొక్క రిజర్వేషన్ మాకన్నా కాపాడుకుంటాం కదా మేము. మీరు మీ యొక్క రిజర్వేషన్ ఇస్తేనే మేము బీసీ కోటా కింద జనాభా ప్రాతిపాదికంగా మనం ఎంత ఉన్నామో అంత కోటా రిజర్వేషన్ కావాలి. మాకు బీసీలు 62% ఉంది, 62% రిజర్వేషన్ ఇవ్వండి. వాళ్ళు 10% లేరు, 10% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చినాం? మేము 62% ఇచ్చినాం. కనీసం 50% రిజర్వేషన్ మాకు ఇవ్వండి. మా యొక్క బీసీ సమాజం ఏమైనా బాగుపడుతుంది కదా. అలాగే ఈడబ్ల్యూఎస్ విషయంలో ఇప్పుడు ఎంత అంటే 10% అంటే 10% వాళ్ళు పక్క దొంగలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. మాకు ఎదురుగానే మొత్తం ఉద్యోగాలన్నీ ఎత్తుకుపోతున్నారు. కావున ఈడబ్ల్యూఎస్ విషయంలో గవర్నమెంట్ పునఃసమీక్షించుకోవాలని చెప్పి ఈడబ్ల్యూఎస్ రద్దు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగుల సంఘం పక్షం కోరినాము. అలాగే బీసీ ఉద్యోగులలో ఎవరైతే ఆశావాద్ నుండి ఎమ్మెల్యే, ఎంపీగా, ఎమ్మెల్సీగా పోటీ చేస్తే వారు ఉద్యోగానికి రిజైన్ చేయవలసి వస్తుంది. అలా చేసినా కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు ఓడిపోతే వాళ్ళ ఉద్యోగం అంతే సంగతి. కానీ అలాంటి కాకుండా వాళ్ళ ఓడిపోతే వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళకి తిరిగి మనం నియమించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. నా పేరు భిక్షపతి, అగ్రికల్చర్ యూనివర్సిటీ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, యూనివర్సిటీ ప్రొఫెసర్, నాన్ టీచింగ్ ఎంప్లాయ్. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లకు కానీ, యూనివర్సిటీ ఆఫీసర్లకు కానీ ఎక్కడైనా రిజర్వేషన్ లేదు. బీసీలల్లో యూనివర్సిటీ ఆఫీసర్లు ఎక్కువ శాతం కాలేకపోతున్నారు అని మా దగ్గర ఇట్లా డిమాండ్ ఉన్నది. మేము ఇట్లా రిప్రజెంటేషన్ చేయడానికి సిద్ధమైన యూనివర్సిటీ వాళ్ళకి చాలా మంది కాంట్రాక్ట్ బేసి కూడా జాబ్స్ లేక చాలా మంది తలుపులాడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి ఉదయం నుంచి. అక్కడ కలెక్టర్, కమిషన్ వాళ్ళు వేయడం జరిగింది. బీసీ కులాలు, అన్ని కులాలు అక్కడికి రావడం జరిగిందండి. కొన్ని చెప్పుకోలేని కులాలు వాళ్ళు ఉన్నారు. కమ్మరి కులం, పూసల కులం, గంగపుత్ర, ఇలాంటి కులాలు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయం వేదికి నివేదన ఇవ్వడం జరిగిందండి.
ఇక్కడ ఉదయం నుంచి వాళ్ళు ఆవేదన పడుతూ ఉన్నారు. కొన్ని కులాలు అయితే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కులాల్లో పిల్లలతోటి విద్యార్థులు అవమానించడం జరుగుతుంది. ఆ కులాల్లో ఒక కులాలు కూడా మార్చమని, దానికి ఒక పేరు ప్రతిష్టాపన తీసుకురామని ఇవాళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అడగడం జరిగింది. మనకు ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరుగుతుందో లేదో మనకు తెలియదు. మన ఛానల్ వల్ల, వాయిస్ ఆఫ్ తెలంగాణ వల్ల వాళ్ళకి వీలంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ నివాదాన్ని ప్రజల్లోకి దూసుకెళ్లాల్సిన అవసరం ఉందని మేము ట్రై చేస్తున్నామండి. నమస్కారం, బాయ్.